చేపలంటే ఇష్టమా? కానీ ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఫిష్ ఫ్రై తినలేకపోతున్నారా? అయితే ఈ రోజు మనం లలితాస్ కిచెన్ లో లెమన్ కొరియాండర్ పాన్ షియర్డ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఇది చాలా హెల్దీ కూడా. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇందులో అప్రాక్సిమేట్లీ 35 గ్రామ్స్ వరకు అయితే ప్రోటీన్ ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ముందుగా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ షియర్డ్ ఫ్రై కోసం అయితే నేను రోహు ఫిష్ తీసుకున్నాను. అయితే 3 పీసెస్ వరకు కట్ చేసుకొని నీట్ గా కడుక్కొని ఇంకా వాటర్ లేకుండా అయితే తుడుచుకున్నానండి క్లాత్ తో. అండ్ దీని మీద అయితే పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తంగా అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను. వాటర్ ఉండడం వల్ల మనకి మసాలాలన్నీ సరిగా పట్టవు. సో కొద్దిగా ఆరిపోతే చాలండి. సో ఇలా మ్యారినేట్ అయితే 15 మినిట్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అది వేడయ్యాక అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బటర్ వేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. ఇక ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి. అండ్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక 1 లెమన్స్ వరకు అయితే నేను జ్యూస్ తీసుకున్నాను. ఇందులో అయితే హాఫ్ వరకు ముందు వేసుకుంటున్నాను. మిగిలిన హాఫ్ అయితే నెక్స్ట్ షిఫ్ట్ కని పెట్టేసుకుంటున్నానండి. సో ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో ఇలాగ కాస్త వేడి అయింది అన్నప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నది ఉంది కదా ఫిష్ అయితే, అది 15 మినిట్స్ తర్వాత అయితేనే వేసేసుకోవాలి. ఇలాగా సెకండ్ షిఫ్ట్ కి నేను లెమన్ వేసుకొని ఇంకా దీనిలో అయితే ఫిష్ వేసుకుంటున్నానండి. మనం ఇందులోనే పెప్పర్ వేసుకున్నాం కాబట్టి అవి బాగా మ్యారినేట్ అయ్యి దీనికి ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇంకా ఒక 5 to 7 మినిట్స్ గ్యాప్ అలా ఇచ్చి ఇంకా దీన్ని అయితే తిప్పేసుకోవాలండి అదర్ సైడ్. సో ఇలాగా ఒక 3-4 టైమ్స్ అలాగా తిప్పుకుంటే చాలు. సో ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఓవర్ హీట్ చేయడం వల్ల అవైతే మాడిపోతుంది తప్ప కరెక్ట్ గా ఫ్రై అవ్వదు. అండ్ మనకి గార్లిక్, లెమన్ ఫ్లేవర్స్ అనేవి తెలియకపోవచ్చు. సో కాస్త పేషెన్స్ తో చేసుకోండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనకి ఫిష్ లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది హెల్దీ డైట్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి. అండ్ ఎవ్రీడే సేమ్ రెసిపీ తినడం వల్ల బోర్ కొట్టేసిన వాళ్ళకు కూడా ఇది కొత్తగా ఉంటుంది. అండ్ మీరైతే పక్కా ఒకసారి ట్రై చేసేయండి. ఇక మనకి ఫిష్ అయితే కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కలర్ అంటే ఇక అయిపోయినట్టే అండి. సో ఇలాగ అయితే ఒక 3-4 టైమ్స్ అలాగా వేసుకుంటే చాలు. అండ్ మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో ఇదైతే ప్రిపేర్ అయినట్టే. సో చూస్తున్నారు కదా కాస్త గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. అండ్ ఇందులో అప్రాక్సిమేట్లీ మనకి 35 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అయితే ఉంటుందండి. సో మనకి చాలా ఇది కూడా. సో ఇక మన లెమన్ కొరియాండర్ షేడ్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక దీన్ని సలాడ్, మనం బాయిల్డ్ వెజీస్ తో లేదంటే రైస్ తో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. సో లోపల మనకి కొరియాండర్, లెమన్, గార్లిక్ టేస్ట్ అనేది అయితే చాలా బాగా తెలుస్తుంది. కాస్త పేషెన్స్ తో చేస్తే చాలండి, చాలా బాగా టేస్ట్ అయితే తెలుస్తుంది. మీకు నచ్చిందా? ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.